హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. నేను లక్ష్మీకాంత. ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. పిల్లల కోపం. అసలు పిల్లల కోపం ఎందుకు వస్తుంది, వాళ్ళు అలా కోపం తెచ్చుకోవడానికి సమ్ రీజన్స్ ఏంటనేది మనం ఈ టాపిక్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఎందుకు వస్తుంది కోపం అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళైతే కారు. వీడికి బాగా కోపం అంటే వాడు చెడ్డవాళ్ళైతే కాదు. ఇంకొకటి, వాళ్ళ అవసరం తీరట్లేదు అనేది మనం గమనించాలి. వాళ్ళు కోపం వస్తుందంటే వాళ్ళకి ఏదో కావాలి కాబట్టి అందుకు కోపం వస్తుందనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట. పిల్లలు ఎందుకు కోపడతారు అంటే అర్థం చేసుకోలేదనే ఫీలింగ్ అనమాట. వాళ్ళకు నచ్చినది ఏదో మనం ఇవ్వలేదనో, లేకపోతే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేదనో, వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వలేదనో సమ్ రీజన్స్ ఉంటాయన్నమాట. దానికి వాళ్ళకి కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఇంకొకటి, తాము కోరింది దొరకకపోవడము, భయం లేదా అసురక్షిత భావం అనమాట. లోపల ఎక్కడో అక్కడ తను సరిగా లేరేమో అన్న ఒక భావన అనమాట. ఇంకొకటి ఏంటంటే లోపల ఉన్న బాధ బయటికి రాకపోవడం. ఏం చేస్తాం, అది ఏడవలేడు, వాడికి ఎవడు చెప్పుకోలేడు, చెప్పినా అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నప్పుడు అనమాట ఆ అబ్బాయి ఫీల్ కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే కోపం అనేది ఒక కవర్ ఎమోషన్ అనమాట. లోపల ఇంకో భావం దాగి ఉంటుంది దాని లోపల. కానీ మనం అది కనుక్కోవాలి, వాడు ఎందుకు కోపడుతున్నాడు అన్న విషయాన్ని మనం క్లారిటీగా బయటికి తీయాలి. కోపాన్ని ఎలా గమనించాలి అంటే వాళ్ళు గట్టిగా ఇలా చేతులు బిగించుకోపోవడం, భయపడుతూ ఉండడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అరవడం లేదా వస్తువులు విసిరివేయడం, అలాగే మాటలు కట్ చేస్తూ ఉంటారు భయపడి. సగం మాట్లాడతారు, అమ్మ ఏమన్నా అడుస్తుందేమో అనేసి కొంచెం మింగేస్తూ ఉంటారు అనమాట. అలాగే మొండిగా కూర్చో ఉంటారు. ఏదైనా స్కూల్కి వెళ్ళమన్నా నేను వెళ్ళను పో, నేను హోంవర్క్ చేయను పో, అది చేయను ఇది చేయనని మొండిగా కూర్చో ఉంటారు అనమాట. ఇది ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సిగ్నల్స్ అనమాట. శిక్షించాల్సిన అవసరం అయితే ఏం అవసరం లేదు ఆ పిల్లలకి. మనం అబ్జర్వ్ చేసి ఆ పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళ లోపల ఉన్నది ఎందుకు కోపం వస్తుంది అనేది మనం అర్థం చేసుకొని వాళ్ళని ఫీలింగ్ని బయటికి తీయగలిగితే చాలా అనమాట. మనం ఏం చేయాలి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా కోపడకూడదు, మనం చెప్పకూడదు. ఫస్ట్ అలా కోప్పడకూడదు అన్నా, నువ్వు తగ్గించుకో కోపము, అది ఇది అని చెప్పకూడదు. ఇంకొకటి, వెంటనే శిక్షించద్దు. నీకు ఈరోజు హోంవర్క్ రాలేదు కదా, ఫైన్. నీకు ఈరోజు మనం ఇస్తుంటాం కదా కొన్ని, ఎలాగంటే అలాగా, ఈరోజు నీకు ఫుడ్ లేదు, నీకు అది తీపిను ఇది తీపిను, అది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం అనమాట. మనం కూడా ఆశ పెట్టించేకి ఆ పిల్లల్ని. అలా కాకోకుండా ఫ్రెండ్స్ ఈ రెండు వాడకూడదు. కోపడొద్దు అని చెప్పద్దు, అలాగే వెంటనే శిక్షించొద్దు. ఇలా చేయొచ్చు మనం. నీకు ఏదో కష్టం ఉన్నట్టుంది, కోపంగా ఫీల్ అవ్వడం ఓకే, నువ్వు ఫీల్ అవ్వు. ఇప్పుడు నీ కోపం వస్తుంది కదా, నువ్వు ఫీల్ అవ్వు, చక్కగా నీకు ఏదో కష్టం ఉన్నట్టుంది ఓకే అనేసి నార్మల్గా కామ్గా అయిపోయిన తర్వాత ఆ అబ్బాయితో మనం మాట్లాడచ్చు అనమాట. అప్పుడు మనం లోపలవన్నీ బయటికి తీయడం జరుగుతుంది ఆ పిల్లలు అనమాట. ఇంకొకటి, పిల్లల కోపం అనేది సమస్య కాదు ఫ్రెండ్స్. ఇక్కడ అది వినబడాలి అన్న కోరుతున్న మనసు అనమాట. వాళ్ళ లోపల ఏదో వినబడాలి అని కోరుకుంటుంది, ఏదో మన గురించి ఏదో తెలుసుకోవాలి, మనకు సపోర్టింగ్ కావాలి ఆ పిల్లలకి అనేది వాళ్ళు కోరుకుంటూ ఉంటారనమాట. మనం మన లైఫ్ స్టైల్లో మనం జాబ్ చేసుకుంటూ పిల్లల్ని అరుస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా పిల్లలకి ఎలా చేయాలో అలా చేయగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా జీవించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు పిల్లలకి మీరే కదా అన్ని గైడ్ చేయాల్సింది. మీరు చిరాకు పడితే మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.